నమస్తే అండి. నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఢిల్లీలో చాలా చలిగా ఉందండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తప్పకుండా సేఫ్టీ ఇవన్నీ జాకెట్లు గిట్లు తెచ్చుకొని రావచ్చు. ఈరోజు అయితే మీ ముందుకైతే టయోటా యారిస్ వెహికల్ తీసుకొచ్చానండి. ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి. ఇది ఒక లేడీ పేరు మీద ఉన్న కార్ అండి. డైరెక్ట్గా ఓనర్ బండి. మీరు ఎవరైనా తీసుకుంటే కూడా ఎవరైతే ఈ బండి ఆర్సీ ఓనర్ ఉంటారో వాళ్ళకే మీరు పేమెంట్ చేస్తారు. ఇది ఫిక్స్ రేట్ చెప్తాను. బండి మాత్రం ఒరిజినల్ అండి. డైరెక్ట్గా పార్టీ దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తే ఇది టయోటా యారిస్ వెహికల్ అండి. జే వేరియంటు. మోడల్ చూసినట్లయితే 2020 మోడలు. ప్యూర్ పెట్రోల్ కార్ అండి. రీడింగ్ చూసినట్లయితే 63,000 కిలోమీటర్ తిరిగింది. 100% షోరూమ్ ట్రాక్ అండి. డైరెక్ట్ పార్టీ బండి ఇది. బండి నెంబర్తో పెట్టాను. షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు అయితే యూజ్ కూడా చేయలేదండి, అన్యూజ్డ్ ఉంది. ప్యూర్ పెట్రోల్ కారు. 63,000 కిలోమీటర్ తిరిగింది. డైరెక్ట్ ఓనర్ బండి ఇది. మళ్ళీసారి చెప్తున్నాను, ఇది కూడా నేను బార్గెనింగ్ ఏం చేయనండి. ఫిక్స్ రేట్ అయితే చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఖచ్చితంగా మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. అన్ని జే సిరీసే. 2020 10వ నెల బండి. ఇన్సూరెన్స్ ఉంది. కీస్ చూసుకున్నట్టయితే 3 కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టైర్ కండిషన్ రీసెంట్గా అయితే మార్చారు. కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ ఉంటాయి. బండి ఇంటీరియర్ చూసుకోవచ్చు. చాలా లగ్జరీగా ఉంటుంది. ఇక టయోటా బండి అంటేనే గోల్డ్ అండి. అది 63,350 కిలోమీటర్ తిరిగింది. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. ఓకే, చూసుకోవచ్చు. దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఇది కూడా పెట్టించుకున్నారు. టచ్ స్క్రీన్ అది. కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్. డైరెక్ట్గా మీరు ఎవరైనా తీసుకుంటే ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో ఆర్సీ పైన వాళ్ళ పేరు మీద వాళ్ళకే మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఉంటుంది. మీరు ఇది డీలర్ దగ్గర రాలేదండి. డీలర్ ఎవరు కూడా దీన్ని పర్చేజ్ చేయలేదు. అందుకే కొద్దిగా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే మనకైతే దొరుకుతుంది. దీనికి 1-2 చోట్ల బంపర్ల మీద స్క్రాచెస్ ఉన్నాయి. సో అవి మీరు చేయించుకోవాలనుకుంటే మీరు చేయించుకోవచ్చు. లేదు నన్ను చేయించిపోయామంటే చేయించే పంపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. దీనికి ఎన్ఓసి కూడా మనమే తీయించుకోవాలి ఉంటుంది. సో వాళ్ళు బండి ఇచ్చేసి పేపర్లు ఇస్తారు. బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది, చూడవచ్చు. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. సీల్ టైర్ అయితే ఉంది. भाई एक बार బానెట్ खोलो ना. టైర్ కండిషన్ చూసుకోవచ్చు. ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. 1-2 చోట్ల బంపర్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అంత మేజర్ ఏం కాదు. అవి ఒక 3,000-4,000 పెడితే మొత్తం తయారైపోతుంది. ఇక్కడ బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. ఆల్ ఒరిజినల్ బండి. ఈ బండి కొత్త బండి వచ్చేసి 10-11 లక్షల వరకు అయితే ఉంటుంది. బంపర్ మీద స్క్రాచెస్ అని చెప్పా కదా, చూసారా. సో ఇదనమాట. ఇంకా చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ మొత్తం సీల్డ్ ఇంజన్ అండి. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఇది ఏం క్లీన్ చేయించలేదు. దీంట్లో వాటర్ కొట్టి మొత్తం చేపిస్తే నీట్గా దగ్గర మెరిసిపోతుంది. ఎటువంటి రెడీ చేయలేదు. ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటిది ఏం లేదు. టయోటా ఇంజన్ అంటే దాని గురించి ఇంజన్ గురించి చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది గోల్డ్ అనమాట. ఇక అంతే. ఇక అది బంద్ కరవండి. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టయోటా యారిస్ జే వేరియంట్ ప్యూర్ పెట్రోల్ కారు. 2020 10వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గా మార్పించారు. స్టెప్నీ టైర్ అయితే యూజ్ కూడా చేయలేదు. 63,000 తిరిగింది. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. డైరెక్ట్ ఓనర్ బండి అండి ఇది. మరోసారి చెప్తున్నాను, మీరు ఎవరైనా పేమెంట్ చేయాలనుకుంటే కూడా ఎవరైతే ఆర్సీ ఓనర్ ఉంటారో వాళ్ళకే పేమెంట్ చేస్తారు. ఇది కూడా ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి. వాళ్ళకి ఏదో అవసరం ఉంది, తక్కువగా అయితే అమ్ముతున్నారు. సో ఈ వెహికల్ మీకు ఢిల్లీలో నేను 5,00,000
55,000 రూపాయలకి అయితే ఇప్పిస్తానండి. 5,55,000 ఇది ఫిక్స్ రేట్ అండి. దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ అయితే లేదు. ఎన్ఓసి దీనికి 3,000 రూపాయలు 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా మీరే పెట్టుకోవాలి. బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవి చేయించుకోవాలంటే ఒక 3 నుంచి 4,000 అవుతుంది. అరౌండ్ మీకు 5,55,000 పైన ఒక 10,000 ఖర్చు అనుకోండి. 5,65,000 బండి పర్ఫెక్ట్గా తయారై మీ ఇంటికి అయితే వస్తుంది. నా కమిషన్ అయితే 20,000 సపరేట్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది. వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి. ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా లక్కీ. ఎందుకంటే ఆ ప్రైజ్లో స్విఫ్ట్ డిజైర్ కారు కూడా రావట్లేదండి. ఇది కాస్ట్లీ బండి, ఎక్కడ ఏ పీస్ రీప్లేస్ లేదు, ఆల్ ఒరిజినల్ ఉంది. ఎవరైనా తీసుకుంటే డ్రైవ్ చేసుకోవడం, పెట్రోల్ వేసుకొని నడుపుకోవడం, ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది, ఎక్కడ చిన్న టచ్ అప్ కూడా లేదండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. 5,55,000 ఇది ఫిక్స్ రేట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా లగ్జరీ ఉంటుందండి బండి అయితే ఇది. ఇంకా టయోటా ఇంజన్ అంటే 6 నుంచి 7 లక్షల కిలోమీటర్లు తిరగవచ్చండి. ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. ఇది కొత్త బండి కూడా 10-11 లక్షల వరకు అయితే ఉంటుంది బండి అయితే. ఇది సిల్వర్ కలర్ వెహికల్, టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్సే ఉన్నాయి. 2020 10వ నెల బండి అండి. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్గా ఉంది. 3 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.